ఇక్కడ వార్త చూసుకున్నట్టయితే నువ్వు మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసిండ్రు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నారు. అలంపూర్ వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా మాట్లాడిండు. ఒక మాట సూటిగా రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నువ్వు మగానివైతే ప్రభుత్వాన్ని కూల్చు అన్నాడు కదా. ఇప్పుడు సేమ్ కేటీఆర్ ఏమంటాడు, నువ్వు మొగోనివైతే రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేసి చూపించు అని కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. ఇక అదే విధంగా 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అదే విధంగా రాష్ట్రాన్ని శాసిస్తారు అంటే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తాను. 100% చెప్తున్న ప్రజలారా, 17 ఎంపీ సీట్లలో గనక 10 ఎంపీ సీట్లు గనక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది. దానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల దృష్టినే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడతాడు. కాబట్టి 10 ఎంపీ సీట్లు కనుక ఒకవేళ ఇప్పుడు మాకు నీళ్ళు వస్తలేవు, మాకు కరెంట్ వస్తలేదు, మా వ్యవసాయ పొలాలు ఎండిపోయినాయి, మాకు 4,000 పింఛన్లు రాలేదని ఏ ప్రజలైతే ఇబ్బంది పడతానో, ఏ ప్రజలైతే అరిగోస పడతానో ఆ ప్రజలు కనుక మీ ఓటుని సద్వినియోగపరుచుకుంటే, తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం ఎవరైతే కష్టపడుతున్నారని మీరు ఆలోచనతోటి ఉంటే మీ ఓటును వినియోగించుకుంటే ఖచ్చితంగా 10 సీట్లు బీఆర్ఎస్కి వస్తే రాష్ట్రంలో రాజకీయం తిరమర అవుతుంది. మళ్ళా ఇక కాంగ్రెస్ కు బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసిండ్రు అన్నది తప్పు మాట. ఇది కేటీఆర్ చెప్పింది, ఇది పొరపాటు మాట. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడంలో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కావచ్చు కొన్ని బీఆర్ఎస్ వైఫల్యాలు ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా చేసిన అభూత కల్పనలు ఉన్నాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి నేనొత్త మొత్తమే రాష్ట్రాన్ని బంగారమయం చేస్తా అని చెప్పిన అబద్ధాలు కూడా ఉన్నాయి. కాబట్టి బంగారం కోసం వాళ్ళు ఇచ్చే ఇక అనద్దు బూతులు వస్తాయి, కానీ వీడే రాసిండా, అవి రాసినారు రాసుంటాడు వీడు. నిజంగా వాళ్ళు ఏమనవచ్చు అంటే ఏదో జరుగుతుందని ఆశపడి ఓటేసి ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలు అనవచ్చు. అయితే వీడికి బంగారం కోసమే ఓటేసిందని వీరు రాసిండు. అరే మీరు 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 పీకి పీకి కిలోల కొద్ది బంగారం మా మెడలు ఎత్తారని వేసిండ్లా ప్రజలు వచ్చి ఓట్లు. ఇక ఈ రాతలు మానుకోవాలి, ఇది నిజమే. ఇలా ఏ మాట రాసినా అది తప్పకుండా అబద్ధమని మనం గ్రహించాలి. ఇక పెద్ద పెద్ద పనులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నారు, ఇది నిజమే. నిజానికి ఇచ్చినోనికే అవకాశాలు భయంకరంగా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఉదాహరణకు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన బిడ్డను కావ్యం తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చింది. అనవసరంగా వీడు ఆ టికెట్ ఈ టికెట్ 2 పట్టుకొని వీడు పారిపోయింది. అనవసరంగా ఇచ్చినట్టు అయింది. ఒక్కరికి ఒక్క టికెటే ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేసిన కడియం కావ్యకు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వకపోవు. కేసీఆర్ ఎప్పుడైతే టికెట్ ప్రకటించిండో ఇక చలో ఇదే సందు మనము అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్ళిపోవాలని వీడు ఉడాయించిండు బిడ్డను పట్టుకొని. ఇప్పుడు అది గెలిచే సీటు. యాక్చువల్లీ వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచే సీటు కేసీఆర్ ప్రకటించిన తర్వాత వాళ్ళు గుంజుకపోయింది. ఇప్పుడు అక్కడ మోసం జరిగింది. కాబట్టి మీరు పార్టీలో ఉన్న వ్యక్తుల పట్ల ఇంటికి ఒక్కరికే టికెట్ ఇవ్వాలి. ఎవరైతే పార్టీ ఉంటే పార్టీలో ఎవడుంటే వానికి ఒక్కటే టికెట్ ఇవ్వాలి. అది మీరు సరిగ్గా చూసుకోలేకపోయినలు, దాంట్లో మీరే బొందల పడ్డట్టు అయింది. కాబట్టి కేటీఆర్ రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్, నువ్వు మొగోనివి అయితే రుణమాఫీ చేసి చూపించు అంటాను. ఇక చేస్తావా, మరి మొగోనివి అనిపించుకుంటావా, మరి ఇంకేం అనిపించుకుంటావా అనేది ఇక ప్రజల ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అది.